మహాకుంభమేళ సనాతన ధర్మానికి ప్రతీక. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం. త్రివేణి సంగమంగా పిలిచే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది భక్తులు పోటెత్తుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో మహాకుంభమేళాది ప్రత్యేక స్థానం. ఎందుకంటే సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధన ఓ విశిష్టవంతమైన అంశం. పర్యావరణ పరిరక్షణ, సమాజంలో ఐక్యత, ఇతరుల పట్ల శాంతి, సహనం, ఇలా ఎన్నో అంశాలు సనాతన ధర్మానికి ముఖ్యం. మహాకుంభమేళలో ఈ అంశాలన్నీ కనిపిస్తాయి. హిందూ జీవన విధానం గురించి ప్రపంచానికి చెప్పే వేదికగా మహాకుంభమేళ నిలుస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత పాఠాలు మహాకుంభమేళ ద్వారా ప్రజలకు బోధపడతాయని చెబుతారు. నిజానికి మహాకుంభమేళ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా వేల మంది భక్తులను ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని వివిధ వర్గాలు, జాతులకు సనాతన ధర్మంపై గౌరవం పెరిగేలా చేసే వేడుక ఇది. మహాకుంభమేళ ఆధ్యాత్మిక వైభవం హిందూ సంస్కృతిని ప్రపంచానికి కళ్లకు కట్టేలా చేస్తుంది. మహాకుంభమేళలో భాగంగా హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన దైవిక, పౌరాణిక కథనాలు, ధ్యానాలు, యజ్ఞాలు ఇతరులకు తెలుస్తూ ఉంటాయి. వాస్తవానికి సనాతన ధర్మాన్ని హిందువులు పెద్దగా అనుసరించడం లేదన్న వాదన ఉంది. హిందువులు తమ సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను మర్చిపోతున్నారని పండితులు పలు సందర్భాల్లో వాపోయారు. అయితే మహాకుంభమేళ ద్వారా సనాతన ధర్మ వేదసారాన్ని, జీవన విధానాన్ని హిందువులు తెలుసుకునే అవకాశాలు పెరుగుతాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేడుక కారణంగా భక్తులు ధ్యానం, తపస్సు, సాధనపై మరింత దృష్టి పెట్టి పవిత్ర గంగలో స్నానం చేసి తమ జీవితాలను శుద్ధి చేసుకునే గొప్ప అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇక సనాతన ధర్మం భారత్లోనే కాకుండా నేపాల్, భూటాన్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, ఫిజీ, సురినామ్ లాంటి దేశాల్లో ప్రధాన మతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కోట్ల మంది ప్రజల జీవన విధానం ఇది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో జరిగే మహాకుంభమేళ సనాతన ధర్మ వైభవాన్ని చాటుతోందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మహాకుంభమేళ సనాతన ధర్మ సారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే ఒక మహోన్నత కార్యక్రమం. మహాకుంభమేళ సనాతన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల సంపదను చూపించే అద్భుత ఘట్టం. హిందూ పండితులు చెబుతున్న దాని ప్రకారం మత్స్య పురాణానికి మహాకుంభమేళకు ఒక సంబంధం ఉంది. సాగర మదనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోవడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ఈ గొడవలో అమృత కలశం నుంచి చెందిన బిందువులు భారత్లోని 4 ప్రాంతాల్లో పడ్డాయి. ఆ 4 ప్రాంతాలు ఏంటంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళ నిర్వహిస్తారు. ఇలా 12 ఏళ్లకు జరిగే పూర్ణ కుంభమేళ 12 సార్లు పూర్తయిన తర్వాత మహాకుంభమేళ నిర్వహిస్తారు. అంటే ఈసారి జరుగుతున్న మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అద్భుతమైన మేళ.